సో ఫ్రెండ్స్, బిహార్ అయితే స్పెషల్ అయితే రెడీ అయ్యింది. చూడండి, మీరు కూడా ట్రై చేయండి. రెసిపీ మొత్తం కూడా మీకు స్టార్టింగ్లో చెప్పాను. ఈ విధంగా అయితే వేడివేడిగా ఉన్నాయి. వావ్, చూడండి. ఓన్లీ ఇయర్లీ 1 టైం మాత్రమే చేసుకుంటాం మేము. ఇంకా హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మీకు హోలీ స్పెషల్ స్వీట్ చూపిస్తున్నా. ఇది మాత్రం మన బిహార్ స్పెషల్ అనమాట. హోలీకి ఇది కంపల్సరీ చేస్తారు. మనకు కావాల్సిన పదార్థాలు: పల్లీలు, ఇది వచ్చి మనకు ఉప్మా రవ్వ, మైదాపిండి, చక్కెర, వెండు ఖజూర్, కాజు, కొబ్బరి, పాలు, ఆయిల్, చిటికెడు సోడా. మనమైతే ముందుగా మైదాపిండి వేసేసుకోవాలి. తర్వాత ఉప్మా రవ్వ. మనం ఆ కిలో మైదాపిండికి నేనైతే 1/2 కిలో, కొంచెం ఎలక్షన్ తెచ్చుకున్నా, 1/2 కిలో వేయాలి ఉప్మా రవ్వ. ఖర్జూరాన్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా మనం ఇలా చించుకొని వేసుకోవచ్చు. చాకుతో కూడా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఖర్జూరాన్ని చిన్నగా ఇట్లా పీసెస్ చేసుకోవాలి. అన్నీ పచ్చివే వేసుకోవాలి, ఎందుకంటే మనం ఇది డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి. సో అన్నీ కూడా మనం పచ్చివే వేసుకుంటాం, ఇందులో ఏది కూడా వేపుకోము. అలాగే వెండు కొబ్బరి కూడా మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే చిటికెడు సోడా కూడా వేసుకోవాలి. పల్లీలు కూడా పచ్చివే వేసుకోవాలి కొన్ని. ఇది వచ్చి చక్కెర కేజీ. నేనైతే కిలో మైదాపిండి తీసుకున్నా, 1/2 కిలో రవ్వ తీసుకున్నా. కేజీకి మైదాపిండికి నేనైతే 1 కేజీ తెచ్చిన చక్కెర, కానీ కొంచెం తగ్గిస్తున్నా, ఒక 1/2 కేజీ అంతా మిగిలిస్తున్నా. ఇవన్నీ కూడా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. స్వీట్ ఒకవేళ ఎక్కువ కావాలనుకుంటే కనుక కేజీ వేసుకోవాలి. లేదు నార్మల్గా అనుకుంటే అయితే కేజీకి 3/4 కేజీలు అయితే నేను వేస్తున్నాను. కొంత ఎక్కువ తింటారు, కొంత తక్కువ తింటారు స్వీట్. సో నేనైతే 3/4 కిలోల చక్కెర అయితే వేస్తున్నాను. కరెక్ట్ ఉంటుంది, ఎక్కువ కాదు తక్కువ కాదు, అందరికి సరిపోను విధంగా అయితే నేను 3/4 కిలోలు వేస్తున్నాను. నేను పాలతో కలుపుకోవాలి. ఇది మనకు నార్మల్గా వాటర్ తక్కువ, పాలు ఎక్కువ యూజ్ చేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది. నేను పాలు కూడా 1 లీటర్ తీసుకున్నాను. 1 లీటర్కి 1 లీటర్ తీసుకున్నా. మొత్తం కూడా మంచిగా గడ్డలు కట్టకుండా కలుపుకోవాలి. ఒకవేళ సరిపోకుంటే కానీ 1 లీటర్ పాలు ఇంకా మనం పైనుంచి వాటర్ పోసుకోవచ్చు. కొంచెం తక్కువ అనిపిస్తున్నాయి, కొన్ని వాటర్ కూడా కలుపుకుంటాం. మొత్తం మనం బోండా పిండి లాగా చేసుకోవాలి. బోండాకి ఏ విధంగా లూజ్ ఉంటుంది సేమ్ ఎగ్జాక్ట్లీ అలాగే చేసుకోవాలి. బోండా పిండి లాగానే ఇలా మంచిగా కలుపుకొని ఒక 15 to 20 మినిట్స్ వదిలిపెట్టుకొని స్వీట్స్ వేసుకోవాలి. ఆ లోపు మొత్తం పిండి మొత్తం మనకు నానుతుంది. లోపల చక్కెర కూడా ఉంది కదా, ఆ చక్కెర కూడా మొత్తం కరిగితే బాగుంటుంది. మనం ముందే వేసినాం అనుకో ఆయిల్లో మొత్తం చక్కెర స్వీట్స్ అదంతా ఆయిల్లో ఉంటుంది. సో అలా కాకుండా చక్కెర మొత్తం కరిగే వరకు ఒక 20 మినిట్స్తో మ్యాక్సిమం పెట్టాలి. అప్పుడే మనకి చక్కెర కరిగిపోతుంది, కరెక్ట్ కూడా మనకు పిండి అనేది స్వీట్ తయారవుతుంది. ఇదైతే హోలీ స్పెషల్. మేమైతే మా సైడ్ అయితే హోలీ స్పెషల్ ఇదే స్వీట్ చేసుకుంటాము. ఇంకా బజ్జీలు, మిర్చీలు, పకోడీ అవి కూడా చేస్తాం, కానీ ఇంకంత ఇప్పుడంత టైం కూడా లేదు. సో ఓన్లీ స్వీటే చేస్తున్నాను. మరి మీరు హోలీ పండుగకి ఏం చేసుకుంటారో కూడా కామెంట్ చేయండి. హోలీ పండుగ రోజు ఏం స్పెషల్ చేసుకుంటారు? ఇదైతే మా బిహార్ స్పెషల్ అయితే హోలీ పండుగకి స్వీటు. మరి మీరేం చేసుకుంటారు హోలీకి స్పెషల్? కంపల్సరీ కామెంట్ చేయండి. సో ఫైనల్గా అయితే పిండి మనకు 15 మినిట్స్ పక్కన పెట్టినాక ఈ విధంగా మొత్తం మనం వేసుకున్న ఐటమ్స్ మొత్తం కూడా నానితే అందులో చక్కెర కూడా ఆల్రెడీ మనకైతే ఆయిల్ వేడి అవుతుంది. ఆయిల్ కూడా వేడి అవుతుంది.
చూసుకోవాలి. మనకు గట్టిగా ఉందనుకుంటే కొంచెం వాటర్ కూడా పోసుకోవచ్చు. రెడీ అవుతుంది. రెడీ అయ్యే ముందైతే మనము ఈ వాటర్ ఎందుకు అనుకుంటుండ్రా, నూనెలో పోసి అనుకోకండి. ఎందుకంటే మనం ఫస్ట్ ఒక చెంబులో పెద్దదిగా చిన్నగా నిండుగడ నీళ్ళు తీసుకొని ఇలా మొక్కి ఇలా అగ్నిదేవునికి పూజ చేసుకోవాలి. ఎందుకు అంటే మనం ఏం పని చేసినా అగ్నిదేవునికి పూజ చేసుకుంటే ఎలాంటి హానికరం కాకుండా చూసుకుంటాడు. ఇంకొకటి రెండోది ఏంటంటే ఆయిల్ ఎక్కువగా కాలదు. ఇలా నీళ్ళు పొయ్యొద్దు, పెట్టాలి. ఇలా చేసి దేవునికి కొంచెం మనం ఇలా సమర్పించి పక్కకి పెట్టాలి. పక్కకి పెడితే ఏమవుతుందంటే మనకి ఆయిల్ ఎక్కువగా కాలేదు, ఎలాంటి హానికరం కూడా జరగదు అని పెద్దవాళ్ళు చెప్తారు. సో నాకు మా అత్తమ్మ చెప్పింది అదే కంటిన్యూ చేశాను. ఇప్పుడు స్వీట్స్ వేసుకున్న విధానం చూద్దాం. ఇలా మామూలుగా ఇలా తీసుకొని ఈ విధంగా సేమ్ మనం వడ టైపు ముద్దలుగా వేసుకోవాలి. స్లోలో పెట్టుకోవాలి. ఎందుకంటే మనం మందంగా వేసుకుంటాం కాబట్టి చాలా స్లోలో అయితే ఇది కాలుతాయి. ఎక్కువ మంట పెట్టి మనం ఇది చేస్తే ఏమైతే మాడిపోతుంది, కానీ లోపలైతే పిండిగానే ఉండిపోతాయి. సో అలా కాకుండా స్లోగా పెట్టుకొని మంట వేసుకోవాలి. ఇదైతే హోలీ పండుగ కంపల్సరీ చేసే స్వీట్. మేము ఎవ్రీ ఇయర్ చేసుకుంటాము. ఓన్లీ ఇయర్లీ 1 టైము. ఉగాదికి ఎలా మనం పోలేలు చేసుకుంటామో కంపల్సరీ, ఇది కూడా సేమ్ అలాగే. హోలీ పండుగకి ఇది స్వీట్ లేకుంటే హోలీ కంప్లీటే కాదు మాకైతే. సో మీరు హోలీ పండుగకి ఏం చేసుకుంటారో కంపల్సరీ కామెంట్ చేయండి. ఇంకా ఇవైతే మా బాబాయ్ తప్ప నుంచి ఎప్పుడెప్పుడైతే అని వెయిట్ చేస్తూ ఉండు. ఇందులో ఎక్కువ వేస్తే మళ్ళీ మొత్తం స్ప్రెడ్ అయిపోతే కొంచెం స్లోగా కాలాలి. ఈ విధంగా అయితే బ్రౌన్ కలర్గా వచ్చే వరకు అయితే ఈ విధంగా చేసుకోవాలి. ఇవి సేమ్ బోండాలు లాగానే ఉంటాయి, కానీ బోండాలు అయితే కావు. ఈ విధంగా చేసేవి ఇది ఇలా మీరు చేసుకుంటే కానీ కంపల్సరీ కామెంట్ చేయండి. ఎందుకంటే ఇది స్పెషల్, బీహార్ స్పెషల్. వేడిగా అయితే రెడీ అయినాయి. ఇవి వేడి కన్నా రేపు తింటే ఇంకా బాగుంటుంది. స్మెల్ అయితే గుమగుమ వస్తుంది. ఇంకెందుకు లేటు, తిని టేస్ట్ చూద్దామా. మీరు ట్రై చేయండి ఇంట్లో. కేజీ కాకుండా కొంచెం వేసుకొని ఫస్ట్ ట్రై చేయండి. నచ్చితే మళ్ళీ ఎక్కువ క్వాంటిటీ పెంచుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. ఇలాంటి వంటలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.